నమస్తే అండి. నా పేరు పవన్ కుమార్. యాజ్ ఎ సివిల్ ఇంజినీర్ నాకు ఓవరాల్‌గా 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక డీసెంట్ నంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్‌కి నేను డిజైనింగ్ సర్వీసెస్ కానీ, ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ కానీ, అలాగే కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేశాను. మా సంస్థ పేరు హ్యాపీ హోమ్ డెవలపర్స్ అండి. మా హ్యాపీ హోమ్ డెవలపర్స్‌లో ఒక క్వాలిటీ ఓరియెంటెడ్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ కన్‌స్ట్రక్షన్ గానీ, ఒక స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ కానీ, ఒక హై క్వాలిటీ స్టాండర్డ్స్‌తో ఎవరైనా సరే ఒక రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కడదాం అనుకుంటే మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. చాలామంది ఒక రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సెట్ బ్యాక్స్ ఎంత వదలాలి అండ్ అలాగే మాకున్న పీస్ ఆఫ్ ల్యాండ్లో ఎన్ని ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఎంత సెట్ బ్యాక్స్ వదలాలి, లేదు అంటే కనుక మీకున్న ల్యాండ్లో ఎన్ని ఫ్లోర్స్ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్ బ్యాక్స్ అనేవి మీ ఇంటి కన్స్ట్రక్షన్ నుండి మీ ల్యాండ్ బౌండరీ లేదంటే సరిహద్దు వరకు మధ్యలో మనం వదులుతున్న ప్లేస్, ఆ ప్లేస్నే సెట్ బ్యాక్స్ అంటాము. అయితే ఈ సెట్ బ్యాక్స్ వదిలి మనం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. ఇందులో మనం మెయిన్గా ఒక 5 మెయిన్ యూజెస్ అనేవి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసేటప్పటికి సెక్యూరిటీ, అండ్ సెకండ్ వచ్చేసేటప్పటికి ఎయిర్ ఫ్లో, అండ్ థర్డ్ వచ్చేసి వెంటిలేషన్ అండి, అండ్ ఫోర్త్ వచ్చేసేటప్పటికి మనకి ప్రైవసీ అండి, అండ్ అలాగే ఫిఫ్త్ వచ్చేటప్పటికి గ్రీనరీ అండి. ఈ 5 పాయింట్స్ కూడా మేజర్గా మనం ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదిలి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అచీవ్ చేయగలుగుతాం. ఫస్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే కనుక మనకేంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ, లేదు అంటే కనుక ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ వెహికల్స్ కానీ, కెలామిటీ ఏదైతే జరిగిందో లేదంటే ఒక యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని ప్రాపర్ టైంలో దాన్ని ఎరాడికేట్ చేయడానికి మనకి ఈ సెట్ బ్యాక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వెహికల్స్ అనేవి ఫ్రీగా తిరగడానికి మనం ఇక్కడ ప్లేస్ వదులుతున్నాం కాబట్టి. అండ్ అలాగే సెకండ్లో చూసుకుంటే మనకి ఎయిర్ ఫ్లో అండి. లెట్స్ సే మీకు ఒక బిల్డింగ్ ఉంది, దానికి ఒక 4 feet ఆఫ్ సెట్ బ్యాక్ మీరు వదిలేరు, అండ్ ఇంకో బిల్డింగ్కి పక్క వాళ్ళు కూడా 4 feet ఆఫ్ సెట్ బ్యాక్ వదిలేరు. ఇక్కడ టోటల్ 8 feet సెట్ బ్యాక్ అయినప్పుడు మీకు బెనిఫిట్ ఏముంటుందంటే ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగా వస్తుంది. లెట్స్ ఇమాజిన్ లైక్ ఏంటంటే మీరు మీ పక్కింటి వాళ్ళు కూడా సెట్ బ్యాక్స్ వదలకుండా దగ్గరికి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు ఎన్ని విండోస్ పెట్టినా లేదంటే మీరు ఎన్ని గుమ్మాలు పెట్టినా కానీ మీకు ఎయిర్ ఫ్లో అనేది ప్రాపర్గా రాదు. సో అండ్ అలాగే మన థర్డ్ పాయింట్ మనం చూసుకున్నది వెంటిలేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ప్రాపర్గా ఒక సెట్ బ్యాక్స్ వదిలి మనం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి న్యాచురల్ వెంటిలేషన్ అంటే న్యాచురల్ సన్లైట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే కొంతమంది ఇంట్లో చూసుకుంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనకి ట్యూబ్ లైట్ ఆర్ ఇంట్లో లైట్స్ అనేవి ఆన్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లోకి ప్రాపర్గా వెంటిలేషన్ అనేది రావట్లేదు. వై? బికాజ్ వాళ్ళు ఏంటంటే సెట్ బ్యాక్స్ అనేది ప్రాపర్గా వదులుకోలేదు కాబట్టి. మీకు ఎప్పుడైనా సరే మెయిన్ ఒక ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిషియరీ పాయింట్ ఏంటంటే వెంటిలేషన్ కానీ ఎయిర్ ఫ్లో కానీ ఇంట్లో ప్రాపర్గా వచ్చినప్పుడు సగం జబ్బులు అనేవి మనుషులకి రావండి. సో ఎప్పుడైనా సరే ప్రాపర్గా వెంటిలేషన్ వదులుకోండి. అండ్ సో ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది లేదంటే వెంటిలేషన్ అనేది ఇంట్లోకి చాలా బాగా వస్తుంది. అండ్ మనం ఫోర్త్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే గ్రీనరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనరీ మీరు ఇప్పుడు ఒక 3 feet ఆర్ 4 feet సెట్ బ్యాక్ వదిలినప్పుడు నీట్గా ఒక 2 feetలో ఒక బెల్ట్లా కట్టుకుని దాంట్లో మంచిగా మట్టి పోసుకొని ఒక గ్రీనరీని అంటే ఒక ల్యాండ్స్కేపింగ్ని వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకేంటంటే ఎవరికైతే ప్లేసెస్ లిమిటెడ్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 160 square yards ఆర్ 250 square yards అలాంటి పీస్ ఆఫ్ ల్యాండ్ కొంచెం కంజెస్టెడ్గా ఉన్నప్పుడు మీరు ప్రాపర్గా సెట్ బ్యాక్స్ వదులుకుని ఉన్న దాంట్లోనే ఒక ల్యాండ్స్కేపింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా మీకు ఏంటంటే గ్రీనరీలో కూడా చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. ఫైనల్ పాయింట్ ఏంటంటే ప్రైవసీ అండి. ప్రైవసీ మీకు ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఒక ప్రాపర్ ప్రైవసీ అనేది ఏర్పడుతుంది. ప్రైవసీ అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన రెయిన్ వాటర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఒక రెయిన్ వాటర్ ఉందనుకోండి, మన ఇంట్లో పడిన వాటర్ అంటే మన ఇంటి పైన పడిన వాటర్ ఎప్పుడైనా సరే మన కాంపౌండ్ వాళ్ళలో మాత్రమే పడాలి.
మనం ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదలకుండా మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మన ఇంట్లో మనకేంటంటే మన ఇంటి పైన పడిన వాటరు పక్క వాళ్ళ ల్యాండ్లో కానీ పక్క వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ లోపల కానీ పడడం జరుగుతుంది. సో ఎన్ని ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మనకేంటంటే ఈ ప్రాపర్గా సెట్ బ్యాక్స్ వదిలి కట్టడం వల్ల మనకి ప్రైవసీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద 5 మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అండి. లైక్ ఏంటంటే సెట్ బ్యాక్స్ యూస్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. నేను ఏదైనా పాయింట్ ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలియజేయండి. సో అందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ టేబుల్ చూస్తున్నారు కదండి, ఈ టేబుల్లో మన ప్లాట్ సైజ్ ఎంత ఉంటే ఎంత సెట్ బ్యాక్స్ వదలాలి, ఎన్ని ఫ్లోర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలనేది మీకు ఈ టేబుల్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మీ దగ్గర రెసిడెన్షియల్ కడదాం అనుకుంటున్నా కానీ కమర్షియల్ కడదాం అనుకుంటున్నా కానీ మీకున్న పీస్ ఆఫ్ ల్యాండ్లో ఏ మెజర్మెంట్లో ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెస్ దాన్ 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉందనుకోండి, అది ఇప్పుడు ఏంటంటే పార్కింగ్ అనేది వేయొద్దని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనేది మనకి కన్స్ట్రక్షన్లో సజెస్ట్ చేస్తున్నాయి. అలాగే మ్యాక్సిమం ఫ్లోర్స్ మీరు G+1 వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే సెట్ బ్యాక్స్ మీకు మీ ప్లాట్ ఎదర 40 ఫీట్ రోడ్ ఉందనుకోండి, 40 ఫీట్ ఆర్ 60 ఫీట్ ఉంటే కనుక 5 ఫీట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అనేది ఎదర వదులుకోవచ్చు. అండ్ అలాగే 80 ఫీట్ ఆర్ 100 ఫీట్ లేదంటే దానికంటే అబోవ్ పెద్దగా ఉన్న రోడ్డు ఉంటే కనుక మీరు 10 ఫీట్ వరకు ఎదర సెట్ బ్యాక్స్ అనేది వదలాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే పీస్ ఆఫ్ ల్యాండ్ చిన్నది కాబట్టి మనకి ఏంటంటే సెట్ బ్యాక్స్ వదులుకోకుండా ఫ్రంట్ ఒకటే వదులుకుని ఈజీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అలాగే మనకి 60 to 120 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉందంటే కనుక పార్కింగ్ వద్దని చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఫ్లోర్స్ వచ్చేసి G+2 వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 40 ఫీట్ ఆర్ 60 ఫీట్ రోడ్ ఎదురుంటే కనుక మనకి 5 ఫీట్ వరకు ఎదర సెట్ బ్యాక్స్ వదలాల్సి వస్తుంది. అండ్ 80 ఫీట్ ఆర్ 100 ఫీట్ అండ్ 100 ఫీట్ అబోవ్ రోడ్ ఉంటే కనుక 10 ఫీట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అనేది ఎదర వదలాల్సి వస్తుంది. అండ్ రిమైనింగ్ 3 సైడ్స్ కూడా 1 ఫీట్ 6 ఇంచెస్ అనేది మనం ప్లేస్ రిమైనింగ్ 3 సైడ్స్లో వదులుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే మీకు 120 to 240 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంటే కనుక మనకు పార్కింగ్ అనేది లేదండి. అలాగే మ్యాక్సిమం ఫ్లోర్స్ వచ్చి G+2 వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ 40 ఫీట్ ఆర్ 60 ఫీట్ రోడ్ ఎదురుంటే కనుక 5 ఫీట్ వరకు వదులుకోవాల్సి వస్తుంది. అలాగే 80 ఫీట్ ఆర్ 100 ఫీట్ రోడ్ ఎదురుంటే కనుక మనకి 10 ఫీట్ వరకు వదులుకోవాల్సి వస్తుంది. సేమ్ అలాగే అబోవ్ 100 ఫీట్ రోడ్ ఉన్నా కానీ మనకి 10 ఫీట్ వరకు ఎదర ప్లేస్ అయితే వదులుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే రిమైనింగ్ 3 సైడ్స్లో సెట్ బ్యాక్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 3 ఫీట్ వరకు రిమైనింగ్ 3 సైడ్స్లో సెట్ బ్యాక్స్ వదులుకోవచ్చు. అండ్ 240 to 360 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మీకు ఉంటే కనుక స్టిల్త్ ఫ్లోర్ అండి. స్టిల్త్ ఫ్లోర్ అంటే ఏంటి అంటే మనం ఏంటంటే ఎన్ని ఫ్లోర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినా కానీ కింద స్టిల్త్లో ఏంటంటే మనకు పార్కింగ్కి, కార్ పార్కింగ్స్కి, బైక్ పార్కింగ్స్కి పెట్టుకుంటాం కదా, అంటే పార్కింగ్ తప్ప అక్కడ ఇంకా వేరే ఏమి ఉండదు అనమాట. సో అలాంటి దాన్ని స్టిల్త్ ఫ్లోర్ అంటారు. దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం ఫ్లోర్స్ 2 to 3 వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 40 ఫీట్ రోడ్ ఉంటే కనుక మీకు ఎదర 6 ఫీట్ వరకు ప్లేస్ వదలాల్సి వస్తుంది. అలాగే 60 ఫీట్ ఆర్ 80 ఫీట్ ఎదర మీకు రోడ్ ఉంటే కనుక 10 ఫీట్ వరకు ఎదర ప్లేస్ వదులుకోవాలి యాజ్ అ సెట్ బ్యాక్. అండ్ అలాగే 100 ఫీట్ రోడ్ ఉంటే కనుక 13 to 16 ఫీట్ అనేది వదలాల్సి వస్తుంది. అబోవ్ 100 ఫీట్ రోడ్ ఉంటే కనుక 16 to 20 ఫీట్ అనేది ఎదర సెట్ బ్యాక్ కింద వదలాల్సి వస్తుంది. రిమైనింగ్ 3 సైడ్స్ కూడా 3 to 5 ఫీట్ సెట్ బ్యాక్స్ అనేది వదలాల్సి వస్తుంది. అలాగే 360 to 480 స్క్వేర్ యార్డ్స్ ఉంటే కనుక స్టిల్ ఫ్లోర్ పార్కింగ్ వేసుకోవచ్చు. అండ్ ప్లస్ 2 to 4 ఫ్లోర్స్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం 40 ఫీట్ రోడ్ ఎదురుంటే కనుక 10 ఫీట్ వరకు, 60 ఫీట్ రోడ్ ఉంటే కనుక 13 ఫీట్, 80 ఫీట్ రోడ్ ఉంటే కనుక 16 ఫీట్, 100 ఫీట్ అబోవ్ ఉంటే 20 ఫీట్, అబోవ్ 100 ఫీట్ రోడ్ ఉంటే కనుక 25 ఫీట్ ల్యాండ్ని ఎదర మనం కన్స్ట్రక్షన్కి రోడ్డు దగ్గర అయితే వదులుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే రిమైనింగ్ 3 సైడ్స్ 5 ఫీట్ టు 6 ఫీట్ మనం ఏంటంటే ల్యాండ్ని వదులుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే 480 to 600 కానీ కమర్షియల్ అవుతాయి ఇలాంటివన్నీ. 600 900 స్క్వేర్ యార్డ్స్, 900 1200 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ కట్టినా కానీ కమర్షియల్ కట్టినా కానీ మీకు ఏంటంటే ఈ టేబుల్ని మీరు మంచిగా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా కన్స్ట్రక్షన్ ఏమైనా చేసుకుంటున్నా కానీ ఈ చార్ట్ని అయితే వాళ్ళకి పంపిస్తే మీకు ఏంటంటే ఈజీగా వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఫ్లోర్స్ ఎన్ని కట్టొచ్చు, లేదంటే ఎంత సెట్ బ్యాక్స్ ప్రాపర్గా వదులుకోవాలి యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనేది మీకు ఈ టేబుల్ సింపుల్గా చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏంటంటే దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకుపెట్టుకోండి. నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉంటే మన వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.